వాట్సాప్ తెరిచినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా మొత్తం తెలంగాణ పుట్టినరోజు పండుగ ముచ్చట్లేనబ్బా. ఉద్యమ పోరాటం ఎట్లా నడిచింది, ఏమేం చేసింది, పాత రోజులన్నీ యాద్ చేసుకుంటా స్టేటస్లో వీడియోలు పెట్టుకున్నారు, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పల్లె పల్లెన సంబురంగా రాష్ట్ర గీతం పాడుకున్నారు. మీ ఊర్లో ఎట్లయిందో చూసిండ్రు, మరి రాష్ట్రం అంతా ఎట్లయిందో చూడాలి కదా. చలో పాండ్రి మరి. లోక్ భవన్ లో జెండా ఎగిరేసి తెలంగాణ అమరులను తలుచుకున్నాడు గవర్నర్ సారు. అత్యంక కళాకారుల ఆటపాటలు సన్మానాలు నడిచినాయి. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. గన్ పార్క్ లో అమరులకు నివాళులర్పించి పరేడ్ గ్రౌండ్ లో జెండా వందనం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఓపెన్ టాప్ జీపేకి పోలీసుల గౌరవ వందనం, పోలీస్ దళాల లెఫ్ట్ రైట్ కళాకారుల పరేడ్ నడిచింది. పోలీసులకు మెడల్స్ వంచి అమరుల కోసం త్యాగాలు యాద్ చేసుకుని 12 ఏళ్ల తెలంగాణలో ఏం జరిగింది, కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈ 2.5 ఏళ్లలో ఏం చేసింది చెప్పిండు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. అసెంబ్లీ యాకిట్ల స్పీకర్ సార్ జెండా వందనం చేస్తే చిన్న సీఎం బట్టి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎవరి ఇలాకాలు పుట్టినరోజు పండుగను చేసిండ్రు. మెదక్ల మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, పెద్దపల్లిలో ఎంపీ వంశీ సారు జెండా వందనం చేసి అమరులను తలుచుకున్నారు. 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను Telangana is achieving remarkable results across every sector and progressing at a pace that has earned admiration from across the country. గన్ పార్క్ లో అన్ని పార్టీల లీడర్లు అమరులకు నివాళులర్పించారు. ఆనాటి అమరుల కుటుంబాలని గుర్తించి గౌరవించి వాళ్ళకి తగు సహాయం చేయాలి. అందరితోనే మాట్లాడుతుంది కమిటీ, ఉద్యమకారులను కూడా సంప్రదించిన తర్వాతనే ఒక నిర్ణయాన్ని తీసుకొని అన్ని పార్టీ ఆఫీసుల ముంగట జెండా వందనాలు నడిచినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం, 100కి తక్కకుండా సీట్లు గెలుచుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే తప్ప ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులు తీరాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందన్న విషయాన్ని బీఆర్ఎస్ ఆఫీస్ లో రామన్న జెండా ఎగిరేసి బాపు గొప్పతనం చెప్పిండు. ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానుభావుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. వేటగాడు చెప్పే పిట్ట కథలు నిజం కావద్దు అంటే సింహం తన కథ తాను చెప్పాలి. టీఆర్ఎస్ ఆఫీస్ లో తెలంగాణ పుట్టినరోజు సంబరాలు చేసి ట్యాంక్ బండ్ మీద తెలంగాణ కోసం తనలాన్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం డిమాండ్ చేసింది కవితక్క. ఆగస్టు 6వ తారీఖు లోపల విగ్రహ ఏర్పాటు కావాలి. మరి మాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే ప్రభుత్వం నుంచి అన్న పెట్టడానికి చొరవ తీసుకోమని చెప్పి జిల్లాల అన్ని కలెక్టరేట్లు, ఎస్పీ బంగ్లాలు, సర్కార్ ఆఫీసులు, ఊళ్ళ గ్రామ పంచాయతీల ముంగట జెండాలు ఎగిరేసిండ్రు. కళాకారులు, పిల్లల ఆటపాటలతోటి అంత మహా సంబురంగా జరిగింది తెలంగాణ పుట్టినరోజు పండుగ.